మొన్నటిదాకా హైడ్రా అనేది హైదరాబాద్ వరకు పరిమితమై భాగ్యనగర జనాలకు మాత్రమే పరిచయమైన పేరు. కానీ ఇప్పుడు హైడ్రా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. హైడ్రా అంటే ఆక్రమణదారుల్లో హడల్. స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ని ఎప్పుడైతే అధికారులు కూల్చేశారో అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ హైడ్రా పేరు మారు మోగిపోతోంది. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లా ఫేమస్ అయింది. కబ్జా చేసిన వాళ్ళు ఎంత పెద్దవారైనా, ఎంత పలుకుబడి ఉన్నా మేము వదిలిపెట్టమని సీఎం రేవంత్ నేతృత్వంలోని హైడ్రా చెప్పకనే చెప్తోంది. ఈ విషయంలో రేవంత్ పై ఎన్నో ప్రశంసలు, మరెన్నో విమర్శలు. అవన్నీ పక్కన పెడితే ఇదే ఊపులో తన పార్టీ వాళ్ల అక్రమ కట్టడాలు కూడా రేవంత్ కూల్చేస్తారా అనేది సామాన్య జనాల్ని ఊరిస్తున్న ప్రశ్న. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, V6 ఛానల్ ఓనర్ కి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌస్లున్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవే అని ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నాయి. మరి వాటిని హైడ్రా కూలుస్తుందా, లేక తమ పార్టీ వారే కదా అని కామైపోతుందా? ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లని కూలగొట్టినా ఏదో లోపాయికారి ఒప్పందం ఉందనే నమ్ముతారు జనాలు. సో రేవంత్ వాటిపై దృష్టి పెట్టినా పెట్టకపోయినా ఆయనకు ఒరిగేదేమీ లేదు. అయితే హైదరాబాద్ లో 2 ప్రధానమైన కట్టడాల మీద ఫోకస్ చేసి వాటిపై చర్యలు తీసుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్, హీరో అని విపక్షాలు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అవే గండిపేట చెరువులో టీడీపీ ట్రస్ట్ నిర్మించిన కాలేజ్, రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ వేలాది ఎకరాల్లో ఉంది. అక్కడ కొన్ని చెరువులు కబ్జా చేసినట్లు, కొన్ని చోట్ల ఊర్లకు ఊర్లే ఆక్రమణకు గురైనట్లు ఎప్పటి నుంచో తీవ్రమైన ఆరోపణలున్నాయి. లెక్కలు తీస్తే చాలా బొక్కలు బయటపడతాయి. అప్పట్లో కేసీఆర్ 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీ దున్నేస్తా అని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక రామోజీరావుతో కలిసిపోయారు. ఇప్పుడు రేవంత్ అయినా ఆ ఆక్రమణల సిటీపై కన్నేస్తే, కన్నెర్ర చేస్తే శభాష్ సీఎం సార్ అని జనాలు జేజేలు కొడతారు. అలాగే హైదరాబాద్ గండిపేట చెరువులో టీడీపీ ట్రస్ట్ కు చెందిన ఎన్టీఆర్ కాలేజ్ నిర్మాణం ఉంది. అది కబ్జా అని అందరికీ తెలిసిన సత్యమే. మరి దీనిపై కూడా చర్యలు తీసుకునే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? ఒకవేళ టచ్ చేస్తానంటే ఏపీ సీఎం చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారా, ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్కన్వెన్షన్ కూల్చేశారు సరే, మరి టీడీపీ ట్రస్ట్ కథ ఏంటి? ఎప్పుడు కూలుస్తున్నారు? హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతోంది అంటూ ఏకంగా సీఎం రేవంత్ ని ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు నెటిజన్లు. అసలు టచ్ చేసే సాహసం సీఎం రేవంత్ చేస్తారా, చెయ్యరా అని నెట్టింట్లో పోల్స్ కూడా పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అంతటి సాహసం రేవంత్ చేస్తారా? ఒకవేళ చేస్తే టీడీపీ వాళ్ళు దాని మీడియాని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఎల్లో మీడియా శక్తి సామాన్యమైనది కాదు. వాళ్ళు ఏమైనా చేయగలరు అని అప్పుడు పెద్ద ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జగన్ దాకా ఎన్నో ఉదాహరణలు. అలాగని కొందరి ఆస్తులు కూలగొట్టి తెదేపా ఆస్తుల జోలికి పోకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీపై పెద్ద మచ్చే పడుతుంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? కొందరిని మాత్రమే టార్గెట్ చేసి మిగతా వారందరిలో విలన్ గా నిలుస్తారా, లేక నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ అక్రమార్కులపై కొరడా జులిపిస్తూ అందరి చేత హీరో అనిపించుకుంటారా అని సామాన్య జనాలతో పాటు రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.